ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఇక మీదట ఏం చేసుకోవాలి? ఒకరికొకడు తీర్పు తీర్చుకోవాలి. ఏంటి తీర్పు తీర్చుకోవటం? ఇప్పుడు సపోజ్ అన్నదమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముడేమో నేను పొలం అమ్ముతా ఉంటాడు. అన్న ఏం చేయాలి? వద్దురా చెప్పేది రా. రెండోసారి అంటాడు తమ్ముడు, మూడోసారి అంటాడు, నాలుగోసారి ఏం చేస్తాడు? అన్న అమ్మితే అమ్ముకోరా పోరాను వదిలేస్తాడు. అలా ఒకరినొకడు తీర్పు తీర్చుకోవాలి. ఆ తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు, చెప్పేది ఒకరికొకడు తీర్పు తీర్చుకోవటం, ఒకరికొకడు తప్పులు సరిదిద్దుకోవటం. ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పులు చేస్తున్నావు, జాగ్రత్త. ఈ విషయంలో నువ్వు ఇట్లా ఉంటున్నావు, జాగ్రత్త. ఈ విషయంలో ఇది జాగ్రత్త, ఇట్లా వెళ్ళొద్దు, ఇది చెడు మార్గం, ఇటు వెళ్ళు. కాబట్టి ఒకరినొకడు తీర్పు తీర్చుకోవడం ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది. ఇంతకు ముందంటే